నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఒకే భవనంలో 3 పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అరకొర గదుల్లోనే ఈ 3 పాఠశాలలు కొనసాగుతుండటంతో విద్యా బోధన సమయంలో గందరగోళంగా మారుతోంది. దీంతో పాఠాలు అర్థం కాక విద్యార్థులు అటు బోధించేందుకు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. బాన్స్వాడ పట్టణంలోని ఇస్లాంపుర యూపీఎస్ పాఠశాల భవనంలో మరో 2 ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు కొనసాగుతోంది. అయితే ఇదే పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న వీక్లీ మార్కెట్ పాఠశాల, అదేవిధంగా 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న అర్ఫత్ కాలనీకి చెందిన ప్రాథమిక పాఠశాల ఇదే భవనంలో మార్చారు. గత 3 సంవత్సరాల నుంచి ఒకే భవనంలో విద్యార్థులు చదువుతున్నారు. ఒకే భవనంలో 3 స్కూళ్లకు చెందిన పిల్లలు చదువుకోవడంతో పిల్లలకు తీవ్ర ఇబ్బందులతో పాటు సరిగ్గా చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అర్ఫత్ కాలనీ, వీక్లీ మార్కెట్లకు చెందిన పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉండడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అర్ఫత్ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతన భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పోచారం 20 లక్షల నిధులు మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 సంవత్సరాల నుండి పిల్లలకే పరిమితి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సదరు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనంలోని ఒకే గదిలో 3-4 తరగతి గదులు నిర్వహిస్తున్నారు. అలాగే అదే గదిలో మధ్యాహ్న భోజనం వండుతున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే పిల్లల చదువు భవిష్యత్తు ఎలా? ఒక పక్క ప్రభుత్వం విద్యాభివృద్ధి, విద్యార్థుల కోసం ఎన్నో పాఠశాలలు, హాస్టల్ ఏర్పాటు చేస్తుండగా ఇక్కడ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంది. ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయమే ఎంఈఓ నాగేశ్వరరావు వివరణ కోరగా ఈ విషయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పనులు తొందరగా దిగేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. అరాఫత్ కాలనీ పాఠశాలల గదుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అడగటం జరిగింది. గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 4 గదుల్ని శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పని గత 2 సంవత్సరాల క్రితమే ఈ పనిని సారు ప్రారంభించమని చెప్పారు. మరి ఇంకా కూడా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మా విద్యార్థులకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నిర్మాణ కాంట్రాక్టర్కి విజ్ఞప్తి, తొందరగా మా యొక్క పాఠశాలలని గదుల్ని నిర్మించిస్తే మేము విద్యార్థుల్ని చక్కగా గదుల్లో కూర్చోబెట్టుకొని విద్యాబోధన జరిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎంపీపీఎస్ అరాఫత్ కాలనీ, ఎంపీపీఎస్ వీక్లీ మార్కెట్. ఇప్పుడు ఈ స్కూల్స్ ఎక్కడ నడుస్తున్నారు? ఈ 2 పాఠశాలలు కూడా ఎంపీ యూపీఎస్ ఇస్లాంపుర బిల్డింగ్లో 2 పాఠశాలలు షిఫ్ట్ చేయడం జరిగింది. ఒకటే బిల్డింగ్లో 3 పాఠశాలలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యను తొలగించాలి అంటే ఎంపీపీఎస్ అరాఫత్ కాలనీ, ఎంపీపీఎస్ వీక్లీ మార్కెట్ పాఠశాలల బిల్డింగులు సిద్ధమైతే ఏ స్కూల్ కా స్కూల్. లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనదారి డబ్బులు లాక్కోవడంతో పాటు బెదిరించిన మహిళతో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 14,000 రూపాయలు, బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇదే తరహా చోరీలకు పాల్పడగా ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమాన్పల్లికి చెందిన చిన్న గంగయ్య అనే వ్యక్తిని బెదిరించి 28,000 లాక్కోవడంతో పాటు భయాందోళనకు గురి చేసిన విషయాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర సవాలుగా తీసుకున్నారు. దీంతో పట్టణ సీఐ నరహర్తో పాటు సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఏఎస్ఐ ఉస్మాన్, ఇతర పోలీసులు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మోసానికి పాల్పడిన 3 అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా నేరం అంగీకరించారు.
నిందితులైన కడమంచి లక్ష్మి, షేక్ జావేద్ పల్వంచమర్రి గ్రామం కాగా షేక్ అబూ కామర్లోని ఖసాబ్ గల్లీకి చెందినవాడు. ముగ్గురు ప్రస్తుతం కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివార్లోని శుభ్రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. నిందితుల వద్ద నుంచి 14,770 నగదుతో పాటు నేరానికి వినియోగించిన ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లను, బాధితుడి పర్స్, ఆర్సీ కార్డు, ఓటర్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. వీరు మేడ్చల్ తదితర ప్రాంతాలు ఇదే తరహాలో చోర్లకు పాల్పడగా ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. కాగా కేసులు త్వరగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ నెల 19th రోజున కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. సార్ల చిన్నగంగయ్య అనే ఒక వ్యక్తి తనను ఒక లేడీ లిఫ్ట్ అడిగిందని, కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి అతన్ని భయపెట్టి అతని దగ్గర నుంచి 28,000 క్యాష్ లాక్కున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. అండ్ ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం టూ టీమ్స్గా ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని వెతకడం జరిగింది. అండ్ నిన్న మధ్యాహ్నం ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశాం. సో దాంట్లో నిందితులు ఒకరు కడమంచి లక్ష్మి అండ్ షేక్ జావేద్ అండ్ షేక్ అబూ. ఈ ముగ్గురిని విచారించగా తేలింది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా ఇలాగా లిఫ్ట్ అడిగి వాళ్ళని కొంత దూరం తీసుకెళ్ళి దాని తర్వాత బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం లాంటివి రెగ్యులర్గా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారని తెలిసింది. అంతకుముందు మేడ్చల్ అండ్ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు సేమ్ ఇలానే చేశారు. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాబరీస్, దొంగతనాలు అవుతున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి. అండ్ దగ్గరలో సస్పీషియస్గా ఎవరు కనపడ్డా మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మీ లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100 చేసి కానీ ఇన్ఫామ్ చేయండి. అండ్ సీసీటీవీస్ ఇంపార్టెన్స్, ఇది టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నాం. యాక్చువల్లీ ఈ కల్లు బట్టీస్లో సీసీటీవీస్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది రీసెంట్గా. దాంట్లో భాగంగా అన్ని కల్లు బట్టీస్లో సీసీటీవీస్ పెట్టాం. ఇప్పుడు వీళ్ళు పట్టుబడింది కూడా ఆ సీసీటీవీస్ ద్వారానే. సో ప్రజలకు మేము అదే చెప్తున్నాం, మీ ఏరియాస్లో సీసీటీవీస్ పెట్టుకోండి, కాంట్రిబ్యూట్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. అండ్ ఈ క్రైమ్ని డిటెక్ట్ చేసిన మా సిఐ నరహరి అండ్ సిసిఎస్ సిఐ శ్రీనివాస్ అండ్ మిగిలిన టీమ్ని ఐ అప్రిషియేట్ దట్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి అడవుల్లో పెద్ద పులి చేతుల సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. పులిజాడ కోసం అడవుల్లో ఫారెస్ట్ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. ఒకవైపు పెద్ద పులి సంచారం, మరోవైపు వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కూలీలు, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జాగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 10 రోజుల క్రితం పెద్ద పులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు గుర్తించడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు మళ్లీ చిరుతల సంచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాచారెడ్డి, రామారెడ్డి అటవీ ప్రాంతాలలో పులి చిరుతల సంచారంతో ఆయా తాండాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల వెంట వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎప్పుడు పులి, చిరుతలు ఎవరిపై దాడి చేస్తాయని భయాందోళన చెందుతున్నారు. పశువులను మేపేందుకు వెళ్లే పశువుల కాపాళ్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. 2 రోజుల క్రితం రామారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత, పులి గేదెపై దాడి చేసి చంపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని పుకార్లు చక్కర్లు కడుతున్నాయి. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పులి, చిరుతల సంచారంపైనే ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే గత 2 రోజుల క్రితం చిరుత, పులి గేదెపై దాడి చేసిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతులకు అవసరమయ్యే ఎరువులు మాత్రమే విక్రయించాలని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ అన్నారు.
లాభాపేక్షతో అనవసరంగా మందులు అమ్మితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో విధిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో దుకాణాల నిల్వలు, అమ్మకాలు, లైసెన్సులు, బిల్లు పుస్తకాలు మొదలైన వాటిని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు లింకులు పెట్టి మందులు విక్రయించొద్దని దుకాణదారులకు సూచించారు. రైతులు పంటలకు అవసరమయ్యే మందులను విడతల వారీగా తీసుకెళ్లాలన్నారు. అనవసరంగా ఇంటి వద్ద నిల్వలు చేసుకోవద్దని చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించవద్దని హెచ్చరించారు. అంటే ఇప్పుడు పెస్టిసైడ్ లాగా ఏమైందంటే వీళ్ళు కూడా ఒక్కొక్క కంపెనీ ఒక రేటు పెట్టుకున్నారు. ఒక 4 దొరుకుడు కూడా కష్టం. ఇక్కడ ఉన్నదని స్టాక్ ఉన్నదని తెలియదు సార్. కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేస్తే ఏమైందంటే మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త వ్యాపారస్తుల దగ్గర పోయిందనుకో, కోటగిరి మండలంలో వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, నా పేరు గోవింద్, పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే కొన్ని అనవసరమైన పురుగు మందులు కానివ్వండి, గుళికలు కానివ్వండి, వేరే అవసరం లేని నానో యూరియా, నానో డిఏపి రైతులకు అంటగడతా ఉన్నారు డీలర్స్ అనేది సమాచారం. దాన్ని వెరిఫై చేయడానికి ఈరోజు మండలంలో సందర్శించి డీలర్స్కు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా రైతుకు అవసరం లేనిది ఇవ్వద్దు. ఇస్తే మా దృష్టికి వస్తే, కంప్లైంట్ వస్తే మాత్రం తప్పకుండా, కంప్లైంట్ కాదు ఏ సమాచారం వచ్చినా మేము డైరెక్ట్ రేడ్ చేసి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడానికి వెనుకాడము. వచ్చినా ఇప్పటి నుంచి ఎవరైనా చేస్తే కూడా ఇంతకుముందు అంటే అవసరం ఉన్న వేరేకే తీసుకుపోండి. రైతు దగ్గర కొన్ని పైసలు ఉండకపోవచ్చు, అనవసరమైన కట్టి ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు, తర్వాత అవసరం ఉంటాయి. ఇప్పుడే తీసుకుపెట్టుకోవాలంటే అసలు మళ్ళీ తక్కువ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి దానిలకు పాల్పడకుండా ఉండేటట్టు మేము ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఏదన్నా మా సంబంధిత వ్యవసాయాధికారి కానివ్వండి, మండల జిల్లా అధికారి కానివ్వండి తప్పుకుంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి. ఏది కుక్కల దాడిలో 9 మంది గాయపడిన ఘటన మద్దూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వాళ్ళు ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కల దాడితో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ కుక్క దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ 9 మందికి పైగా దాడి చేశాయి. దీనిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల బెడద అధికంగా ఉన్నప్పటికీ వారి నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పిచ్చి కుక్కలు ప్రజలపై విరుచుకుపడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నమస్కారం. మద్నూర్ హెడ్ క్వార్టర్లో కుక్కల బెడద చాలా ఎక్కువైపోయి ఉన్నది. ఏంటంటే గత 2 రోజుల నుంచి కొంతమంది చిన్నారుల పైన, అలాగే పెద్దవాళ్ళ విడిపించడానికి పెద్దవాళ్ళ పైన కూడా దాడి చేసి గాయపరుస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కానీ, మండల అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులతో కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నిన్న అనగా సోమవారం 21 జూలై 2025 రోజున మన మద్దూరు మేజర్ గ్రామంలో సుమారుగా 9 మందికి కుక్కలు దాడి చేయడం జరిగింది. అందులో
చిన్నపిల్లలు 5, పెద్దలు 4, ఎంత వయసులో పెద్దవారినైనా వారిని కింద ఎత్తేసి మరీ అవి కరుస్తున్నాయంటే ఎంత విచ్చలవిడిగా పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయో మన మద్నూరులో ఉన్నటువంటి అధికారులు, పంచాయత్ సెక్రటరీ గారు కానీ పై అధికారులు కానీ వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ కుక్కల బెడదను ప్రజల నుంచి దూరం చేయాలని కోరుతున్నాం. అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. చాలా భయాందోళన మధ్యలో ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళాలంటే భయభ్రాంతులు పడుతున్నారు. కావున దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ కుక్కల దాడి జరిగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ అందుబాటులో ఇంజక్షన్ లేవు అని తెలిసి కొందరు బాన్స్వాడకి, నిజామాబాద్కి తరలించారంట. ఆ తగు చర్యలు కూడా ఇక్కడ హాస్పిటల్లో అన్ని అందుబాటులో ఉండేటట్టుగా అధికారులు చూసుకోవాలని మరోసారి కోరుతున్నాను. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పోయిన సెల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని SP రాజేష్ చంద్ర అన్నారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలన్నారు. ఫోన్లు రికవరీ చేయడంలో కమిషనరేట్లను మినహాయించి రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా సుమారు 25 లక్షల విలువ గల 150 ఫోన్లను కామారెడ్డి పోలీసులు రికవరీ చేశారు. సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్ర వివరాలు ప్రకటించారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని చెప్పారు. సిమ్ కార్డు బ్లాక్ చేసి అదే నంబర్పై కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ల కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఒక RSI కానిస్టేబుల్తో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా టీం అధికారులు 150 ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. వారు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఫోన్ కు సంబంధించిన వివరాలు చూపించి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో CEAR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు 150 ఫోన్స్ని కూడా రికవరీ చేసి లాస్ అయిన పర్సన్స్కి కూడా అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఈ స్పెషల్ టీం ఫామ్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు 627 మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. దీని వర్త్ 5,68,00,000. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ మొబైల్ ఫోన్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు మీరు పోగొట్టుకున్న వెంటనే దాన్ని మాకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల మీ ఫోన్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ మీ ఫోన్ని మిస్యూజ్ చేసి ఎటువంటి యాంటీ సోషల్
యాక్టివిటీ చేయకుండా కూడా మనం కట్టడి చేయవచ్చు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మున్సిపల్ కార్మికుల వేతనాలలో 1000 రూపాయల తగ్గింపును వ్యతిరేకిస్తూ సిఐటి కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కేవలం కామారెడ్డి మున్సిపల్ కార్మికుల వేతనాలలో 600 నుండి 1000 రూపాయల వరకు తగ్గించడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారని చెప్పారు. మున్సిపల్ కార్మికుడు చనిపోతే ఆయన స్థానంలో ఒకరికి, అలాగే 60 సంవత్సరాల నిండిన కార్మికుల ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్నా అధికారులు స్పందించడం లేదన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడేమో ఏమని మాట్లాడుతున్నారు, ఇది కాదు వెంటనే 2 రోజులు బయట పెడతారు. చెప్పండి ఏమనంటే ఇవాళ 40 మంది వస్తలేరు, 50 మంది వస్తలేరు. మా వాళ్ళు ఎక్కడితే కానీ దొక్కని కార్మికులు కార్మికుల జీతాలు ఆపడమా, వ్యక్తిగత అకౌంట్లను పిఎఫ్ డబ్బులను మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం కార్మికులకు సంబంధించినటువంటిది 60 సంవత్సరాలు నిండిన కార్మికులను వారి కుటుంబ సభ్యులను పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అనేక మున్సిపాలిటీలో, అది గ్రేటర్ హైదరాబాద్ అయినా, గ్రేటర్ వరంగల్ అయినా, గ్రేటర్ కరీంనగర్ అయినా, అలాగే మున్సిపాలిటీలలో కూడా వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పనిలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డికి వచ్చేసరికి ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. కమిషనర్ గారు తీసుకునే పరిస్థితి లేదు. అలాగే అనారోగ్య రీత్యా ఇంటికాడ ఉండి వాళ్ళ ఆరోగ్యం బాగైన తర్వాత వారి స్థానంలో వారిని మళ్లీ తీసుకోవడానికి కూడా కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీసుకోనని చెప్పి మొండికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ కట్ చేయకపోవడం అనేది ఇది ఎక్కడా లేదు. అన్ని మున్సిపాలిటీల్లో కార్మికుడికి ఈఎస్ఐ డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు తన వేతనం నుంచి. మరి కామారెడ్డి మున్సిపాలిటీలో ఆ వేతనం నుంచి ఈఎస్ఐ కట్ చేయకపోతే ₹1 నుంచి మొదలుకొంటే ₹1,00,00,000 వరకు కార్మికునికి ఉచితంగా వైద్యం అందేటువంటి ఈఎస్ఐ ఖాతాలు ఓపెన్ చేయకుండా, ఈఎస్ఐ డబ్బులు కట్ చేయకుండా ఈ కార్మికులకు ప్రమాద బీమా సంబంధించినటువంటి డబ్బు ఇలా మేము ధర్నా చేస్తున్నామంటే మాకు వచ్చేటి జీతాలు సరైన టైంకి ఇస్తలేరు. మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 300 నుంచి 16,000 వరకు వచ్చింది. 16,000 జీతం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు ధైర్యం అయితే లేదు. మళ్ళీ 16,000లను 1,000 రూపాయలు కట్ చేస్తానని అంటుండ్రు. మరి కమిషనరా ఎమ్మెల్యేనా మాకు తెలియదు, కానీ మా కష్టాజీతం మాకు ప్రతి నెలల 5వ తారీఖు ఇవ్వాలని మేము కోరుతున్నాము. మమ్మల్ని గుర్తించాలి, మనుషులుగా గుర్తించాలని మేము మాట్లాడుతున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మున్సిపాలిటీలు ఎవరే ఇదంతా మరి శుభ్రం చేస్తుండ్రు. మరి వాళ్ళకు న్యాయం చేయాలని, మరి వాళ్ళు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మరి రేవంత్ రెడ్డి కూడా గెలిచిండు. మున్సిపాలిటీ లేవరకు జీతాలు మేము పెంచుతామని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.